వాళ్ళని దాడి చేసినందుకు గాను చట్టపరంగానే చర్య తీసుకోవాలని చంద్రబాబు గారు చేసిన సూచన మేరకు చేశారు కాబట్టి అన్నారు. ఇప్పుడు అబ్బాయి చౌదరి లేదు మమ్మల్ని ఎట్లా చేశారు, మా మీదనే దాడి చేశారని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇచ్చే కేసు తీసుకోరు, అరెస్ట్ జరుగుతుంది, రేపు మాపు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఇంకా నాకు తెలిసి లాస్ట్ 6 months అవ్వకపోవచ్చు, లాస్ట్ 6 months. ఇంకా 3 సంవత్సరాల 3 నెలల పాటు ఎవరు ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవ్వచ్చు, ఎవరిని ఏ కేసులోనైనా పెట్టచ్చు, ఎప్పుడైనా జైలుకి పంపించవచ్చు. అంటే ఎన్ని రోజులైనా జైల్లో ఉంచాలనినే కదా ప్రయత్నం. సార్ వంశీ విషయంలో అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. అంటే మొన్నటి కేసులో అయితే ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. ఇవాళ కేసు వచ్చేప్పటికి SC/ST అట్రాసిటీస్ కేసు కదా, ప్లస్ కిడ్నాప్ కేసు. కిడ్నాప్, SC/ST అట్రాసిటీస్, బెదిరింపు ఇట్లాంటి కేసులు 10 ఏళ్ల జైలు శిక్ష పడేటటువంటివి ఉంటాయి. కాబట్టి 7 సంవత్సరాల లోబడి జైలు శిక్షకి అయితే బెయిల్ వస్తుంది. అది కూడా లోకల్ కోర్టులే పోవాలి, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులకే పోవాలి. కాబట్టి బెయిల్ రాకపోవచ్చు, లేదా వీళ్ళు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ ఏదైనా నచ్చకపోతే అప్పుడు మ్యాజిస్ట్రేట్ తిరస్కరించాలి, అంతే తప్పించి మామూలుగా జగన్కి ఇది ఒక షాక్ అనుకోవాలి. అతనికి ఎక్స్పెక్టెడే కదా, నిన్ననే మాట్లాడాడు కదా అతను చాలా